ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే అవ్ కి మాత్ర అన్నమాట. ఇది అవ్ కి మాత్ర. ఈ సింబల్ ని మనం ఏయు అవుగా పిలుస్తాం. సో అందుకే ద సింబల్ ఆఫ్ ఏయు అంటే అవ్ అన్నమాట. సో అవ్ అని కాల్ చేస్తాం. దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ వర్డ్ కా. ఫస్ట్ వర్డ్ ఏమో కా, ఇది అవ్. కౌ ఆ. సో రెండు కలిపితే కౌవా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో క్రో, CROW క్రో అంటాం. తెలుగులో కాకి, కాకి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే నా, ఇది అవ్. సో నౌ కా, ఇది కా. సో నౌక అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో బోట్, BOAT బోట్ అంటాం. తెలుగులో పడవ అంటాం. నెక్స్ట్ పౌదా, పౌ. ఇది పా, ఇది ఔ. సో పౌ దా ఇది. సో పౌదా అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో ప్లాంట్, PLANT ప్లాంట్ అంటాం. తెలుగులో మొక్కము, కా కింద కావుతు మొక్క అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి బౌనా, బా, ఇది ఔ. సో బౌ నా, బౌనా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో డ్వార్ఫ్, DWARF డ్వార్ఫ్ అంటాం. తెలుగులో మరగుజ్జు, ర గు జూ కింద జావతో మరగుజ్జు అంటాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి ఏంటి అంటే చౌలా, చ, ఇది అవ్ అనమాట. సో చౌలా, చౌలా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో డ్రెస్, DRESS డ్రెస్ అంటాం. తెలుగులో దు, సు కింద తాగుతు దుస్తులు, ఇది లు, దుస్తులు అంటాం. నెక్స్ట్ దౌండా, ద ఔ డౌ ద. సో దౌండా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో రన్నింగ్, RUNNING రన్నింగ్ అంటాం. తెలుగులో నడుస్తుంది, నడుస్తుంది అంటాం. నెక్స్ట్ కచౌండి. ఇందులోకి వచ్చరికి క, ఇది చ, ఇది అవు కదా, కచౌడి. సో కచౌండి అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చరికి కచౌడి, KACHAUDEE కచౌడి అంటాం. దాన్నే మనం తెలుగులోకి వచ్చరికి షార్ట్ బెడ్, షా రా కింద తాగుతు, షార్ట్ బే, ఇదేమో రా, బే బ్రే డా. సో బ్రెడ్ అంటాం, షార్ట్ బ్రెడ్ అని. నెక్స్ట్ నౌకర్, ఇది నా, ఇదేమో ఔ. నౌ రెండు యాడ్ చేస్తే నౌ. ఇక్కడికి వచ్చరికి కా రా, నౌకర్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో సర్వెంట్, SERVANT సర్వెంట్ అంటాం. తెలుగులో సేవకుడు, సేవకుడు అంటాం. నెక్స్ట్ బిచౌనా, బిచౌనా, ఇది బి చ ఔ నా, బిచౌనా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లోకి వచ్చరికి కార్పెట్, CRPET కార్పెట్ అంటాం. తెలుగులో కూడా కార్పెట్, కారే పెట్. సో టా అనమాట, కార్పెట్ అంటాం. నెక్స్ట్ ఔరత్, ఔ రత్. సో ఔరత్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ఉమెన్, WOMAN ఉమెన్ అంటాం. తెలుగులో స్త్రీ అంటాం. సో స్త్రీ అని రాసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మౌసం, ఇది మా, ఇది వచ్చేసరికి ఔ. ఆ రెండు కలిపితే మౌ అవుతుంది, సా మా. సో మౌసం అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో వెదర్, WEATHER వెదర్ అంటాం. దాన్నే మనం తెలుగులో వాతావరణం, వాతావరణం. సో వాతావరణం అంటాం. నెక్స్ట్ చౌదహ్, చ, ఇది ఔ కదా. సో చౌ ద హ. సో చౌదహ్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లోకి వచ్చరికి 14, FOURTEN 14 అంటాం. తెలుగులోకి వచ్చరికి దా కింద నావొత్తు, పద్నాలుగు అని పిలుస్తాం. నెక్స్ట్ చౌబిష్, సేమ్ చ, ఇది అవ్వు అంటే చౌ అవుతుంది, బి సా. సో చౌబిష్. దాన్నే మనం ఏంటి అంటే ఇంగ్లీష్ లో 24, TWENTY 24 FOUR అంటాం. దాన్నే మనం తెలుగులో 24, ఈ ర వై 4. సో 24 అని పిలుస్తాం. నెక్స్ట్ బగౌనా, సేమ్ బగౌనా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో పాట్, POT పాట్ అంటాం. తెలుగులో కుండ అంటాం. నెక్స్ట్ కౌశల్, కాలో ఇది అవ్వు. సో కవ్వు అవుతుంది, కౌశల్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో స్కిల్, SKILL స్కిల్ అంటాం. తెలుగులో నైపుణ్యం, నా కింద యావతున్యం, నైపుణ్యం అవుతుంది. నెక్స్ట్ కిలౌనా, కాలో కి, ఇది లా, ఇది అవు. సో కిలౌనా అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్ లో టాయ్, TOY టాయ్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి బొమ్మ, మా కింద మావతు బొమ్మ అంటాం. నెక్స్ట్ చౌకోదర్, ఇది చాలో అవు కదా. సో చౌకోదర్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో వాచ్మ్యాన్, WATCH వాచ్మ్యాన్, MAN మ్యాన్. దాన్ని తెలుగులో మనకు వచ్చేసరికి ఏంటి అంటే కాపలాదారు, లాగ్ దీర్ఘం వస్తే లా, దాగ్ దీర్ఘం వస్తే దా రు, కాపలాదారు అని పిలుస్తాం. నెక్స్ట్ సౌదాగర్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సాలో అవు, సౌదాగర్ అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మెర్చెంట్, MERCHANT మెర్చెంట్ అంటాం. తెలుగులో వ్యాపారి అని పిలుస్తాం.